షలోమ్ అందరికీ. బైబిల్ ఫ్యాట్స్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ క్రైస్తవులందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుతం ఇజ్రాయెల్లో పరిస్థితి అయితే యుద్ధం అయితే స్టార్ట్ అయింది. నేను నైట్ షిఫ్ట్ చేసి నిద్రపోయి సడన్గా సైరన్ మోగింది. నిద్రపోయిన 11-12 ఆ టైంకి సైరన్ అయితే నా ఫోన్లో వచ్చింది. తర్వాత మా చుట్టూరు కూడా వినిపించింది. ఏంటని చూస్తే వార్ స్టార్ట్ అయిందని అర్థమైంది. వెంటనే మేము బంకర్లో అయితే పరిగెత్తాము. అందరం కూడా ఇక్కడ సేఫ్గానైతే ఉన్నాం. మీరందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి గురించి ప్రేయర్ చేయండి. న్యూస్లో కూడా వస్తుంది. యాక్చువల్లీ ఇజ్రాయెల్ అయితే గట్టిగా ఇరాన్ మీద అయితే ఎయిర్ స్ట్రైక్ అయితే చేసింది. దానికి ఉన్న స్థావరాలను అయితే చాలా ధ్వంసం అయితే చేసింది. ఎంతోమంది చనిపోయారని న్యూస్లో వస్తుంది. మరి అది ఎంతవరకు చూడాలి. ప్రస్తుతం అయితే పరిస్థితి దారుణంగా ఉంది. సైరన్ అయితే మళ్ళీ మోగింది. మనకైతే సౌండ్ అయితే స్పష్టంగా వినపడుతుంది కదా. ఇక్కడ అందరూ కూడా బంకర్లోకి అందరూ కూడా వెళ్తారు. మనకైతే పైన అయితే కనపడుతుంది కదా, ఇదే మిసైల్స్ క్లియర్ కనపడుతున్నాయి కదా. పైన ఉండగానే ఇంటర్సెప్ట్ చేస్తుంది ఇక్కడ ఐరన్ డోము. ఇవే బంకర్లు మనకి ఇజ్రాయెల్లో ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. మనకు భయపడే అవసరం అయితే లేదు. ఏ దేశమైనా ఇజ్రాయెల్ మీద అటాక్ చేసినప్పుడు ముందుగానే ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక అలర్ట్ అయితే చేస్తుంది. ఒక 10 నిమిషాల ముందే అలర్ట్ చేసినప్పుడు ఆ ఏరియాలో ఉన్న బంకర్లో అందరూ కూడా సురక్షితంగా ఉండమని ముందే ఈ దేశం యొక్క ప్రజల సంరక్షణ గురించి ఆలోచిస్తుంది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఆ దేశం యొక్క ప్రజల గురించి ఎంతగా ఆలోచించే ఒక గొప్ప దేశం ఇజ్రాయెల్. ప్రస్తుతం అయితే ఇది బంకరు. ఇక్కడ చాలామంది సైరన్ మోగినప్పుడు, యుద్ధం జరిగినప్పుడు ఇలాగే సురక్షితంగా దాక్కుంటారన్నమాట. నిజంగా ఇక్కడ బంకర్లు చూస్తే మీరు షాక్ అవుతారు. నిజంగా భూమి నుంచి కిందకి 3 ఫ్లోర్లు అయితే మనకి బంకర్ అయితే ఉంటుంది. చాలా చాలా సురక్షితంగా అయితే కట్టారు. చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. నాకు చాలా చాలా బాగా నచ్చింది. మాకు రూమ్కి చాలా దగ్గరలోనే ఇది బంకర్ అయితే ఉంది. మాకు ఇప్పుడు ఎమర్జెన్సీ వచ్చినా మేము అక్కడికి వెళ్తాం అన్నమాట. ప్రస్తుతం అయితే మనకి ఏ ప్రాబ్లం అయితే ఇక్కడ లేదు. అందరూ కూడా సేఫ్గా ఉన్నాం. సైరన్ మోగిన వెంటనే మేము అందరం కూడా బంకర్లోకి అయితే పరుగులు పెడతాం. తర్వాత ఇక్కడ ఐరన్ డోమ్ ఉండడం వల్ల ఎన్ని ర్యాకెట్లు వచ్చినా మనకి గాల్లోనే విధ్వంసం అవుతాయి కాబట్టి మనకి అంత ఇబ్బంది అయితే ప్రస్తుతం లేదు. మీరందరూ కూడా ఇక్కడ ఉన్న క్రైస్తవుల గురించి, అమాయకుల గురించి, పిల్లల గురించి కూడా ప్రేయర్ చేయండి. అలాగే ఇరాన్లో ఉన్న అమాయకులు, తర్వాత పిల్లలు, క్రైస్తవుల గురించి కూడా ప్రేయర్ అయితే మీరు జ్ఞాపకం ఉంచుకోండి. నేను ఇప్పుడు రికార్డ్ చేస్తున్న టైంలోనూ కూడా మళ్ళీ సైరన్ అయితే మోగుతుంది. మీ అనుదిన ప్రార్థనలో అయితే జ్ఞాపకం ఉంచుకోండి. ఏదైనా దేవుడి చిత్తమే జరగాలని మనందరూ కూడా ప్రార్థిద్దాం. త్వరగా యుద్ధం ఆగి అన్ని దేశాలకు కూడా శాంతి కోరికని, ప్రజలు సురక్షితంగా ఉండాలని కోరికని, వాళ్ళ అభివృద్ధి, క్షేమం కలగజేసేలాగా మనకు
దేవుడు ప్రసాదించాలని మనం అందరం కూడా ప్రేయర్ చేద్దాం. ఎందుకంటే అక్కడ క్రైస్తవులు, ఇక్కడ క్రైస్తవులు ఉంటారు. అక్కడ పిల్లలు ఉంటారు, ఇక్కడ పిల్లలు ఉంటారు. యుద్ధాలనేది అమాయకులు చనిపోవడమే తప్ప ఇందులో వచ్చే లాభం అయితే ఉండదు. మనం అందరం కూడా మనం క్రైస్తవులం కాబట్టి అందరిని ప్రేమించాలి కాబట్టి ఖచ్చితంగా మనం కోరుకుందాం. ఈ నైట్ అంతా జాగారం ఉండేటట్టు ఉంది. అయితే ఈడవడ చూస్తున్నాడు. ఇక్కడ అసలు భయం మీద వీడికి పైన ర్యాకెట్లు సౌండ్ వస్తున్నాయి. వీడు ఆడుకుంటున్నాడు. వీడు